హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్. ఈరోజు వీడియోలో వంకాయ పెరుగు పులుసు రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇది అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ, బట్ తెలియని వాళ్ళ కోసం తెలిసిన వాళ్ళు కూడా మా స్టైల్లో ఓసారి చూడండి. రోజు వాళ్ళ కూరలకి ఇది పర్ఫెక్ట్. ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. అలాగే ఈజీగా చాలా తొందరగా ఈ రెసిపీని చేసేవచ్చు. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి. పెరుగు వంకాయ రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పుని, 1 టీ స్పూన్ మినపప్పుని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, అలాగే అందులోనే 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ తరుగు, అలాగే అందులోనే 4 కట్ చేసుకున్న పచ్చిమిర్చిని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 500 గ్రాముల బ్లూ వంకాయల్ని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై చేసేటప్పుడు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఇలా వంకాయని తీసుకున్నాక అందులోకి చిటికెడు పసుపుని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలుపుకుందాం. ఇవి బాగా కలిపాక మూత పెట్టుకొని 2-3 నిమిషాలు వంకాయల్ని మగ్గనిద్దాం. రెండు 3 నిమిషాలు బాగా మగ్గాక అందులోకి 1 టీ స్పూన్ కారం తీసుకొని మిక్స్ చేసుకుందాం. ఒక బౌల్లోకి 400 గ్రాముల పెరుగుని తీసుకుందాం. అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి తీసిన రసాన్ని వేసి బాగా కలుపుకొని బాగా మగ్గిన వంకాయల్లో పోసి మీడియం టు లో ఫ్లేమ్లో పెరుగంతా కలిసేలా బాగా కలుపుకుందాం. మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకుందాం. చివరిగా కొంచెం కసూరి మెంతిని వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అంతే, టేస్టీగా సింపుల్గా తక్కువ టైంలోనే ఈ వంకాయ పెరుగు పులుసు రెసిపీని ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టపడి తింటారండి. మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా లంచ్లోకైనా చాలా క్విక్గా తొందరగా అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.